ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చ్ 25. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ద్వితీయోపదేశకాండం 29:29. మత్తయి 23:13, 15-23 వచనములలో వ్రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నిటినీ చూచి యేసు ప్రభు బేతనియాలోని తన స్నేహితులతో పంచుకొనెను. ఆ రాత్రి యేసు ప్రభు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనియకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను. దేవాలయం నుండి కొరడాతో వారిని తరిమివేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో జతపని వారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును. మనము ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును. రానున్న కరువులు, భూకంపములు మొదలైన వాటిని గూర్చి ప్రభు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించెను. రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆ రీతిగా మనము దేవుని హృదయములోని రహస్యములను కనుగొందుము. తన జతపని వారితో తన హృదయములోనున్న రహస్యములను, భారములను, వేదనను పంచుకొనుట 5వసారి బేతనియకు వెళ్ళుటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది.